వెల్కమ్ టు వి ఫైవ్ న్యూస్. ఈరోజు ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ మెంబర్స్ మన దగ్గరికి వచ్చి ఉన్నారు. వాళ్ళ విషయాలను కొన్ని మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, మీ పేరేం పేరు సార్? పాల్ కుమార్, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ అడ్వైజర్. సార్ 1954లో వినాయక ఇక్కడ స్థాపించడం జరిగింది. అది ఎందుకు స్థాపించారు? 1911లో బాలగంగాధర్ తిలక్ మన దేశంలో ఏదైతే స్వాతంత్ర పోరాటపు ఉత్సవాలు నిర్వహించిండో దాన్ని ఉధృతంగా తీసుకుపోవాలనే లక్ష్యంతోనే ఆయన పూనాలో గణేషుని యొక్క నవరాత్రులు ఉత్సవాలు ప్రారంభించాడు. అదే బాలగంగాధర్ తిలక్ 1920లో పరమపదించారు. అతను చనిపోయిన తర్వాత ఆ ఉత్సవాలు దేశంలో పూనాలో కానీ బాంబేలో కానీ అంత ఉధృతంగా జరగలే. అది మెల్లగా తగ్గుతుంటూ వచ్చినాయి. 1947లో మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1953లో ఈ దేశంలో ఉన్నటువంటి కాశ్మీర్లోకి వెళ్ళాలి అంటే ప్రతి ఒక్క భారతీయునికి పర్మిట్ కావాలి, వీసా కావాలి. వితౌట్ వీసా అప్పటి జనసంఘ్ ఎంపీ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు కాశ్మీర్లోకి వెళ్ళడం జరిగింది. అతన్ని అప్పుడున్నటువంటి షేక్ అబ్దుల్లా ప్రభుత్వం అతన్ని అరెస్ట్ చేశారు. తర్వాత ఒకరోజు అతను చనిపోయిన తర్వాత దేశంలో ఉన్నటువంటి యువత ఒక సైడ్కి వెళ్ళిపోయారు కాశ్మీర్ విషయంలో. ఇది ఈ విధంగా మన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు చనిపోవడం కరెక్ట్ కాదని అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆ దేశ ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని మళ్లించడానికి అప్పుడే హిందూ మెంటాలిటీ ఉన్నటువంటి ప్రజలను దృష్టిని మరలించాలనే ఉద్దేశంతోనే అప్పటి భారత ప్రభుత్వం 1954 ఆగస్టు 31 తేదీన ఒక ఆర్డర్ ఇచ్చారు. ఆ ఆర్డర్ ఏంటంటే తిలక్ గారు ఏవైతే ఉత్సవాలని ప్రారంభించిండో అవి తగ్గుతూ వచ్చిన ఈ సంవత్సరం నుంచి భారతదేశంలో మళ్ళీ గణేష్ యొక్క నవరాత్రి ఉత్సవాలను పునఃప్రారంభించాలి అని. అప్పుడు అదైతే భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపుని తీసుకున్నటువంటి అప్పటి స్వాతంత్ర సమరయోధుడు ఖైరతాబాద్ సింగరి శంకరయ్య గారు ఒక్క అడుగుతో ఖైరతాబాద్లో వినాయకుని ప్రారంభించాడు. ఆ సంవత్సరం హైదరాబాద్లో 3 విగ్రహాలు పెట్టారు. ఒకటి ఖైరతాబాద్, ఒకటి సికింద్రాబాద్, ఒకటి ఓల్డ్ సిటీ. అవి మెల్లగా అవి మాత్రమే కనుమరుగు అయిపోయినాయి. ఈ ఖైరతాబాద్లో ఉన్నటువంటి ఈ వినాయకుడు ఒక్కొక్క అడుగు పెంచుతూ 60 సంవత్సరాలు అయిన సంవత్సరం మేము 60 అడుగులు పెట్టినాం. ఈ సంవత్సరం 70వ సంవత్సరం, ఈ సంవత్సరం 70 అడుగులు పెడుతున్నాం. దీనికి భారత స్వాతంత్ర పోరాటానికి తిలక్ గారి ఉత్సవాలకు చాలా అనుబంధమైనటువంటి సంబంధం ఉందండి. చెప్పండి, ఇప్పుడు 70 అడుగుల విగ్రహాన్ని పెట్టబోతున్నారు కదా నవరాత్రుల ఉత్సవాల భాగంగా. మరి 70 అడుగుల ఉత్సవంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పుడు దీనికి 70 అడుగులు పెట్టాలని చెప్పేసి ఎందుకు అనుకుంటున్నారు? 70వ సంవత్సరం 70 అడుగుల విగ్రహం పెట్టాలి అనుకున్నాం. ఎందుకనంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి మీకు తెలుసు కాంట్రవర్సీ, దాన్ని దృష్టిలో పెట్టుకొని వినాయకుడిని పెద్ద ఎత్తున చేయాలనే ఉత్సవ కమిటీ నిర్ణయం తీసుకుంది. దాని ఉద్దేశంతోనే పెట్టినాం. ఇంకోటి, ఈ 70 అడుగుల తర్వాత ఇక వినాయకుడిని పెంచడానికి వీలుండదు. వినాయకుడిని పెంచాలంటే వెడల్పు పెంచాలి. వెడల్పు పెంచడానికి మాకు హైదరాబాద్లో ఆస్కారం లేదు. వినాయకుడు 70 అడుగుల లోపలనే ఉంటాడు. ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే భక్తులకు ఏర్పాట్లు చేస్తామో ఈ సంవత్సరం అంతకంటే ఎక్కువ మేము ఏర్పాట్లు చేస్తాం. సీసీ కెమెరాలు కూడా ఎక్కువ ఏర్పాటు చేసి వచ్చేటువంటి భక్తులు తొందరగా వినాయకుని దర్శనం చేసుకొని వినాయకుడి నుంచి ముందుకెళ్ళి వాళ్ళ గమనస్థానానికి చేరుకోవడానికి అన్ని ఏర్పాట్లు ఉత్సవ కమిటీ ప్రభుత్వంతో వాళ్ళ సహకారం తీసుకొని అన్ని ఏర్పాట్లు చేస్తుంది. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా 70 అడుగుల ఈసారి సంవత్సరానికి 1954లో నిర్మించడం జరిగింది. అయినప్పటికీ ఇప్పటి వరకు 70 సంవత్సరాలు కావస్తుంది. కాబట్టి 70 అడుగుల విగ్రహాన్ని స్థాపించడం జరుగుతుంది. కాబట్టి ఈసారి భారీ ఎత్తున నిర్వహిస్తున్నట్లుగా చెప్తున్నారు. వి ఫైవ్ న్యూస్, హైదరాబాద్. ఖైరతాబాద్ వినాయక ఉత్సవ కమిటీ మెంబర్స్ మనతో పాటు ఉన్నారు. కొన్ని విషయాలు వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, మీ పేరు సార్? నా పేరు రాచప్పండి. సార్ చెప్పండి, ఇప్పుడు ఖైరతాబాద్లో 70 అడుగుల విగ్రహాన్ని నిర్మించబోతున్నారని చెప్పేసి ఇంకోటి దాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లే ప్రోగ్రాం కూడా తీసుకెళ్తున్నట్లు కనిపిస్తుంది. దానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? చూడండి, ప్రపంచంలోనే చరిత్ర సూచించినటువంటి వినాయకుడు మా ఖైరతాబాద్ వినాయకుడు. వినాయకుడు గురించి తెలుసుకునే ముందు 1954లో స్వర్గీయ శంకరయ్య గారు ఒక్క అడుగుతో మొదలుపెట్టారు. ఆయన మరణాంతరము మా చైర్మన్ అయినటువంటి సింగరి సుదర్శన్ గారు, వారు కూడా కీర్తిశేషులు, దాదాపు 1.5 ఇయర్ తర్వాత చనిపోవడం జరిగింది. ఆయన ఉన్నప్పుడు కూడా ఈ చరిత్రలో ఖైరతాబాద్ వినాయకుడు అంటే ఖైరతాబాద్ అంటే వినాయకుని విధంగా చరిత్రలో చేరువని ముద్ర వేసినటువంటి వ్యక్తి మా చైర్మన్ సుదర్శన్ గారు. అదేవిధంగా మా సుదర్శన్ గారు 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వానికి మాట ఇవ్వడం జరిగింది. మేము మట్టి వినాయకుని పెడతామని మాటిచ్చి ఆ మాట తప్పకుండా
మట్టి వినాయకుడిని 69 అడుగుల మట్టి వినాయకుడిని లాస్ట్ ఇయర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈసారి 70 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం సందర్భంగా మీరు ఖైరతాబాద్లో చూసినట్టయితే ఒక ½ కిలోమీటర్ దూరం నుంచి చూసినట్టయితే ఆ వినాయకుడు, భారీ వినాయకుడు ఎలా ఉంటాడో ఆ భగవంతుని దర్శకున్నటువంటి దర్శనం కలుగుతుంది. ఇంకో విషయం, ఎందుకంటే ఖైరతాబాద్ వినాయకుడు అంటే ప్రతి ఒక్కరూ నమ్ముతారు. ఇక్కడ ఈ మన తెలంగాణలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా, ఎందుకంటే ఫారినర్స్ కూడా వచ్చి ఈ వినాయకుడిని దర్శించుకుంటాడు. ఎందుకంటే బాగా మహిమగల వినాయకుడు ఖైరతాబాద్ వినాయకుడు, కోరికలు తీర్చే వినాయకుడు ఖైరతాబాద్ వినాయకుడు అనే పేరు ప్రతిష్టలు మా ఖైరతాబాద్ వినాయకునికి ఉన్నాయి. కాబట్టి అక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా మేము అంబులెన్స్ కానివ్వండి, వృద్ధులకు వీల్ చైర్స్ కానివ్వండి, టాయిలెట్స్ కానివ్వండి, ఎందుకంటే 4 వైపుల నుంచి పబ్లిక్ వస్తారు. మాకు ఒక వైపు నుంచి చూస్తే రైల్వే గేట్ అనేది ఒకటి అటు నుంచి వస్తారు, ఇక్కడ లక్డికాపూర్ నుంచి వస్తారు, ఇక్కడ మింట్ కాంపౌండ్ నుంచి కూడా వస్తారు. ఎందుకంటే స్థానికులు కూడా మాకు ఈ 11 రోజులు వాళ్ళు సహకరిస్తారు. కాబట్టి ఈ యొక్క ఉత్సవాలు ఇంత ఘనంగా ఖైరతాబాద్లో చేసుకుంటాం. ఎందుకంటే పేరు ఖైరతాబాద్ అనే పేరు ప్రపంచంలోనే వినిపిస్తుంది అందరికీ. అదేవిధంగా ఈసారి కూడా ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఈసారి మా సుదర్శన్ గారి తదనంతరము మా రాజ్ కుమార్ గారు మా స్నేహితులు, ఎందుకంటే మేము దాదాపు 40 సంవత్సరాల నుంచి ఆయనతో కలిసి పనిచేస్తున్నాం. అదేవిధంగా బాలకుమారణ గారు, నడుకుడి గారు, సతీష్ గారు, మాది ఒక గ్రూప్ అనమాట. అది మేము బ్యాక్గ్రౌండ్ నుంచి ఆయనకు ఫుల్ సపోర్ట్ చేస్తాము. ఆయన ఈసారి చైర్మన్గా ఈ యొక్క 10 బాధలు చేపట్టి ఈ యొక్క గణేషుని 70 అడుగుల గణేషుని నవరాత్రులు ఘనంగా నిర్వహించేటట్టు మేము అందరం వెనుక ఉండి, ఖైరతాబాద్ వాసులు కూడా అందరు సపోర్ట్. ఇప్పుడు చూసినట్టయితే మన అధ్యక్షులు గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు దానం నాగేందర్ గారు, అదేవిధంగా మన రాజ్ కుమార్ గారు శిష్యులు అనేటువంటి ఫౌండర్ వినామాదిరి గారు ఎప్పుడు ఆయనకు సజెషన్లు ఇస్తూ ఇట్లా కాదు, అట్లా కాదు, ఇట్లా మనం ప్రపంచంలోనే పెద్ద వినాయకుడు, అతిపెద్ద వినాయకుడు, మనం ఏ తప్పులు చేయకుండా ఈ యొక్క గణేశుని చేస్తున్నాం. కాబట్టి ఖైరతాబాద్లో 70 సంవత్సరాలు, ఎందుకంటే అంత పెద్ద వినాయకుని చేయడం అనేది ఎవరి తరం కూడా కాదు. మేము భక్తి శ్రద్ధలతో ఆ వినాయకుని 9 రోజులు పూజలు చేస్తాం. అదేవిధంగా బస్తీ మన ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయక్క గారు కూడా మాకు ఫుల్ సపోర్ట్ చేస్తారు. ఆమె కూడా, ఎందుకంటే ఈ 11 రోజులకు బస్తీ నాయకులకు ఏ ప్రాబ్లం, ఇప్పుడు నడవడానికి పోవడానికి ప్రాబ్లం ఉన్నా కూడా వారు భరించు. ఎందుకంటే దేశానికి పేరు వస్తే, ఖైరతాబాద్కి పేరు వస్తే అందరికి వచ్చినట్టు. కాబట్టి ఏ ఆటంకం లేకుండా ఈసారి కూడా మేము 70 అడుగుల వినాయకుని పూజలు అన్ని ప్రతి ఒక్కటి నిష్టగా చేస్తాం. కాబట్టి విజయవంతం చేస్తామని మనం చేసుకుంటున్నాం. మీరు చెప్పండి, ఖైరతాబాద్లో వినాయకుడి ఎప్పటి నుంచి నవరాత్రులు అనేది ఇప్పటి నుంచి కాదు, గత 70 సంవత్సరాలు జరుగుతూనే ఉంది. మరి ఇప్పుడు ఈ సంవత్సరం ఎలా జరపబోతున్నారు ఉత్సవాల్లో? ఎలాంటి ఆటంకాలు రాకుండా మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? సార్, మొదటి విషయం ఏంటి అంటే, ఇప్పుడు ఇది 70వ సంవత్సరం అండి. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా కూడా ఒక ఆటంకం కాకుండా కూడా 70 సంవత్సరాల నుంచి, అంటే 69 సంవత్సరాలు అయ్యి ఈ సంవత్సరం 70వ సంవత్సరంకి మనం ఎంటర్ అవుతున్నాం. సో ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ చైర్మన్ గారు సుదర్శన్ గారు లాస్ట్ 1.5 year ఎక్స్పైర్ అయ్యారండి. ఈ సంవత్సరము కొంతమంది వాళ్ళ లాభాల కోసం అని చెప్పేసేసి ఈ యొక్క గణేష్ ఉత్సవ కమిటీని డిస్టర్బ్ చేయాలని చెప్పేసేసి ఏదో చిల్లర రాజకీయాలు చేసుకుంటా, చిల్లర చాతులు చేసుకుంటా, ఇందులో ఇన్వాల్వ్ అవుతూ డిస్టర్బెన్స్ చేయాలని చెప్పేసి ఎన్నో విధాలుగా ఆల్మోస్ట్ ఒక 3 months నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఆ వినాయకుడు అనేది ఎవరితోనైతే పూజలు చేయించుకోవాలి, ఎవరితోనైతే సేవ చేయించుకోవాలి, ఎవరితోనైతే ఆయన చేయించుకోవాలి అన్నది ఆయన డిసైడ్ చేసుకున్నాడు. కాబట్టి 70 ఏళ్ళ నుంచి ఈ సింగరి వాళ్ళ ఫ్యామిలీ ఏదైతే చేస్తున్నది, ఇప్పుడు కూడా ఆయననే డే అండ్ నైట్ 24 గంటలు, అంటే యాక్చువల్లీ ప్రతి సంవత్సరం కూడా మనకి 100 రోజుల ముందు కర్ర పూజ చేయడం జరుగుతుంది. ఈసారి సమయం అనేది తక్కువ రావడము, అంటే ఈసారి మనకి సమయం అనేది చాలా తక్కువ ఉండడంతో, దాంతోపాటు ఇంకొకరు వేరే వాళ్ళు ఇంకొక కమిటీ చేస్తామని చెప్పేసి ఇక్కడ డిస్టర్బెన్స్ చేయడము, వినాయకుని పనులు కానివ్వకుండా అడ్డంకులు రావడము అనేది చేస్తే, దాన్ని ఆల్రెడీ మొన్న కర్ర పూజ స్టార్ట్ చేసినాక 20 రోజులు కూడా డిలే అయింది. ఈ రోజు నుంచి మళ్ళీ చూసుకున్నామంటే 62 రోజులే ఉన్నాయి ఇంకా. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవ్రీ ఇయర్ ఒకటే టీము డే టైంలోనే వర్క్ చేసేది. ఈసారి 2 టీంలని పెట్టి డే ఒక టీము, నైట్ ఒక టీము, టోటల్గా కూడా దాన్ని వర్క్ని అనేది కంప్లీట్ చేస్తూ వస్తూ ఉన్నాం మనం. ఈసారి ఎక్కువ మందిని పెట్టేసేసి భారీ పరంగా స్టీల్ కూడా ఈసారి చాలా హెవీ స్ట్రక్చర్తో 7 తలలతో
ఈసారి సప్త వినాయకుడు అనేది ఈసారి, ఎందుకంటే 70వ సంవత్సరము ప్లస్ 70 అడుగులు 7 ముఖాలని చెప్పేసి దాన్ని టోటల్గా కూడా ఈ ఫ్రైడే మా చైర్మన్ గారు కానివ్వండి వాళ్ళందరూ కూడా ఫోటో రిలీజ్ చేస్తారు. ప్లస్ దాంతోపాటు ఈ వినాయకునికి ఎవ్వరు ఏమి అడ్డు వచ్చినా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కమిటీ ఏదైతే ఉన్నది సింగరి రాజ్ కుమార్ గారు, ఆయన ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయ్యాక ఆయన ఇప్పుడు బాధ్యతలు అనేది ఆయన భుజాల మీద వేసుకొని డే నైట్గా కష్టపడుతూ దాన్ని అనేది కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి ఇంకా ప్రతి సంవత్సరం కన్నా కూడా ఇంకా ఎక్కువ సెక్యూరిటీతో కానివ్వండి, ఎక్కువ గంభీరంగా చాలా మంచిగా నిర్వహించాలని చెప్పేసి డిసిషన్ తీసుకున్నాం. చెప్పండి మేడం, ఇప్పుడు ఖైరతాబాద్ వినాయకుడు నవగ్రహాల్లో పూజల్లో భాగంగా ఇప్పుడు దగ్గర 69 సంవత్సరాలు ముగించుకొని 70 సంవత్సరాలకు అడుగుపెట్టిపోతున్నారు. ఇప్పుడు 70 అడుగుల విగ్రహాన్ని కూడా స్థాపించబోతున్నారని సమాచారం. మీరు ఎలా స్థాపించబోతున్నారు, మరి ముందు ఇప్పుడు ఎలాంటి ఆటంకాలు రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీ పేరు? నా పేరు వీణా మాధురి, ఫౌండర్ ఫ్యామిలీకి రిలేటెడ్. మా పెద్దనాన్నగారు 1954 సంవత్సరాల ఒక్క అడుగుతో మొదలుపెట్టి పోయిన సంవత్సరం వరకు మా నాన్నగారు షష్ఠి పూర్తి కంప్లీట్ చేసి ఇప్పటి వరకు సుదర్శన్ గారు వెంబడి ఉన్నారు. ఆ ఫ్యామిలీలో పుట్టడం నా జన్మ ధన్యమైపోయిందండి. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ వరకు అందరం కలిసికట్టుగా చేస్తూ మా తమ్ముడు సింగర్ రాజ్ కుమార్ కానివ్వండి, సందీప్ అన్నయ్య కానివ్వండి, మా తమ్ముడు ఫ్రెండ్స్ అందరు కానివ్వండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫ్రెండ్స్ అందరం కలిసి మా బస్తీ వాసులం అందరం కలిసికట్టుగా చేసే ఈ విగ్రహాన్ని, ఈ గణపతి ఆయన మమ్మల్ని ముందు పెట్టుకొని ఆయన ఆ విగ్రహం చేయించుకుంటున్నాడు అండి. మేము అనుకోలేదు 70 సంవత్సరాలు 70 ఫీట్లని అనుకోలేదు. పోయిన సంవత్సరం వరకు 63 ఫీట్లతో మేము ఆగాము. ఎందుకంటే ఎలా హైట్ పెంచితే విడుతులో కూడా పెంచాల్సి వస్తుంది. సో మా ఖైరతాబాద్ అంతా చిన్న సందులో మేము చేయలేం. కానీ 70వ సంవత్సరము హిస్టరీ క్రియేట్ చేస్తున్నాము. 70 సంవత్సరాలు 70 ఫీట్ల మట్టి గణపతి, ఇవన్నీ స్పెషల్సే అండి. సో ఈ మన భారతదేశంలో మన ఖైరతాబాద్లో హిస్టరీ క్రియేట్ అయిపోతుంది. ఈసారి అందరికీ ప్రజలకి కోరికలు తీర్చే గణపతిగా ముఖారవిందంతో అందరికీ ప్రత్యక్షం కాబోతున్నాడు ఖైరతాబాద్ గణపతి అండి. సో అందరికీ భక్తులకు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ సంవత్సరం మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే రెగ్యులర్గా వచ్చే క్రౌడ్ కన్నా ఈసారి 2-3 ఇంతలు ఎక్స్ట్రానే వచ్చేస్తుంది. సో ప్రతి సంవత్సరము వృద్ధులు కానీ మిగతా వాళ్ళు కూడా ఇంట్లోనే చూడండి, కొంచెం మీకు చేత కాకుంటే లేదు ఇంట్లోంచి చూడండి అని అనేదాన్ని. కానీ ఈసారి మాత్రం అలా చేతగాని వాళ్ళు మార్నింగే వచ్చి భగవంతుని దర్శనం చేసుకోవాలి. అలా ఆకట్టుకునే భగవంతుని ఈసారి మనం తయారు చేయబోతున్నాము. సో జై బోలో ఖైరతాబాద్ గణేష్ మహారాజ్కి జై. అంతేకాకుండా ఈ సంవత్సరం స్పెషల్గా ఉండబోతుందని చెప్పేసి చిన్న వినికిడి వినిపిస్తుంది. చిన్న వినికిడి అంటే ఇప్పుడు 7 ముఖాలు ఉండడం, ఇప్పుడు 70 సంవత్సరాలు ముగించి ఇప్పుడు లోకి అడుగు పెడుతున్నాడు కాబట్టి అలాంటి ఎలా ఉండబోతుంది, అసలు మీరు పబ్లిక్ ఎలాంటి ఆనందం కలిగించబోతున్నారు మీ తరఫున? అదే యాక్చువల్ పోస్టర్ రిలీజ్తో సస్పెన్స్ అప్పటి వరకు పెడదాం అనుకున్నాను. కానీ కొద్దిమందికి తెలిసిపోవడం వల్ల 70 సంవత్సరాలు కాబట్టి 7 అంకె వచ్చేటట్టుగా సప్తమోహాలతో చేస్తున్నామండి భగవంతుణ్ణి. ప్లస్ ఎలా ఉంటుందంటే మీరు అరే 7 అంకెలు కనిపిస్తున్నారు అనేది అదొక స్పెషాలిటీ. 7 పడగలతో ఉంటారు భగవంతుడు. దాంతోపాటు ఇంకో స్పెషాలిటీ ఏంటంటే అయోధ్యవతికి వెళ్ళాలి అంటే ట్రైన్లో 35 గంటలు జర్నీ చేసిపోవాలి, అందరికీ అవకాశం ఉండదు. కాబట్టి ఆ బాలరాముణ్ణి దర్శించుకోవడానికి ఖైరతాబాద్ ప్రతి ఒక్కళ్ళు వచ్చి దర్శించుకునే విధంగా ప్లాన్ చేశామండి. అంతే, అక్కడ బాలరాముడని ఇక్కడ బాలరాముడితో ఈక్వల్గా చేస్తున్నాం. మనందరి జన్మ ధన్యమైపోతుంది. మన 70 అడుగుల గణపతితో పాటు బాలరాముని కూడా చూసే అవకాశం, అదృష్టం మనందరికీ కలగబోతుందండి. మేడం గారు ఏం చెప్తున్నారంటే 65 సంవత్సరాలు ముగించుకొని 70వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా 70 అడుగుల విగ్రహాన్ని స్థాపించడమే కాకుండా ఆ అయోధ్య రాముడిని, ఇక్కడ బలరాముడిని, ఇక్కడ బాలరాముడిని ఇక్కడ స్థాపిస్తున్నాము. అక్కడికి వెళ్ళలేని వాళ్ళు కూడా ఇక్కడ దర్శించుకుంటే ఆ స్వామివారిని దర్శించుకున్నట్టుగా ఉంటుందని స్పష్టంగా చెప్తున్నారు. వి5 న్యూస్, హైదరాబాద్.